Hi friends, this is your Sunny talking here. How are you friends? I'm fine. ఈరోజు వీడియో వచ్చేసాయి. నేను ఎన్పిటిఎల్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నా. నాకు ఎన్పిటిఎల్ ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి విజయవాడ కానూరు అయాన్ డిజిటల్ వైజయంతి భవన్. నా సెంటర్ వచ్చేసి ఉయ్యూరు నుంచి బయలుదేరాను. ఒకడినే ఎందుకని చెప్పి మా బామర్దిని తీసుకుని బయలుదేరాను. ఉయ్యూరులో స్టార్ట్ అయిపోయాను. నాకు ఎగ్జామ్ వచ్చేసి మార్నింగ్ షిఫ్ట్ అనమాట. ఎగ్జామ్ వచ్చేసి 9కి, మేము 8కి స్టార్ట్ అయ్యాం. 8:20 కల్లా రీచ్ అయిపోయాం. ఇక రీచ్ అయ్యి ఎగ్జామ్ లోపలికి అయితే వెళ్తున్నాను. ఐడి కార్డ్ ఆర్ ఆధార్ ఏదో ఒకటి కావాలన్నారు. ఐడి కార్డ్ వేసుకుని కాలేజ్ లోపలికి అయితే వెళ్తున్నాను. ఎగ్జామ్ రాసేసాను, ఎన్పిటిఎల్ ఎగ్జామ్. ఇక బయటకు అయితే వచ్చేసాను. ఫోన్స్ అవన్నీ వాడి దగ్గరే ఉన్నాయి. ఇక ఫోను వాచ్ తీసుకుని అయితే వచ్చాను బయటికి. ఇక బయటకు వచ్చాక బయటికి వెళ్దామని అనుకున్నా. ఇక పీవీపీ మాల్కి అయితే వెళ్ళాను విజయవాడలో. మీలో ఎంతమందికి మనకు విజయవాడ పీవీపీ మాల్ తెలుసో కామెంట్ చేయండి. విజయవాడ అనగా గుర్తొచ్చేది మనకి పీవీపీ మాల్ ఒకటి. ఎందుకంటే హాస్టలర్స్ అందరూ వస్తారు, ఎక్కడెక్కడి నుంచో అయితే వస్తారు పీవీపీ మాల్కి. మన విజయవాడ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు అయితే ఇది మన పీవీపీలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇది మన పీవీపీ గ్రౌండ్ ఫ్లోర్. 3 ఫ్లోర్స్ ఉన్నాయి. 4th ఫ్లోర్ వచ్చేసి సినిమా హాల్స్ అనమాట. ఇక ఫస్ట్ ఫ్లోర్ నేను, హేమంత్, మా బామ్మది అయితే వచ్చాను అనమాట. హేమంత్ ఏమో షూ తీసుకుంటా అని చెప్పి అటు ఇటు తిరుగుతున్నాడు. సర్లే అని చెప్పి ఈలోపు మేము ఒక రౌండ్ వేసేద్దామని ఒక రౌండ్ అయితే వేసేస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం ఎక్సలేటర్ ఎక్కేసి. ఎక్సలేటర్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇక ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి షూ అన్ని కంపెనీస్, అన్ని బ్రాండెడ్ కంపెనీస్ అన్నీ ఉన్నాయి. షూ, క్లాత్స్ అన్నీ ఉన్నాయి. జెంట్స్కి, ఉమెన్స్కి బోత్. ఇక ఇక మొత్తం ఫస్ట్ ఫ్లోర్ మొత్తం చూపిస్తామంటూ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం తిరుగుతున్నాను. మీలో ఎంతమంది పీవీపీ మాల్కి వచ్చారు, మీలో ఎంతమందికి పీవీపీ మాల్ తెలుసో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది మన ఫస్ట్ ఫ్లోర్ అయితే. మన ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఎక్కువగా షాపింగ్ మాల్స్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కువగా ఉన్నాయని, మెన్స్కి ఉమెన్స్కి ఇద్దరికీ ఉన్నాయి. అండ్ కంపెనీ బ్రాండ్ బట్టి కూడా ఉన్నాయి. సెల్లులో అలా చాలా రకాల అన్ని కంపెనీస్ అయితే ఉన్నాయి డ్రెస్సెస్. ఇక షూ కంపెనీస్ కూడా ఉన్నాయి, రాంగ్. ఇక అన్ని టైప్స్లో క్లాత్స్ అండ్ షూ అయితే ఉన్నాయి. ఇది ఫస్ట్ ఫ్లోర్ మొత్తం అయితే ఇది మనం చూపించింది మొత్తం ఫస్ట్ ఫ్లోర్. ఇక హేమంత్ కూడా ఎక్కడ ఉన్నాడంటే వెతుక్కుంటూ వెళ్తున్నాను. వాడేమో మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లో ఇంకో స్లిప్పర్స్ దానిలోకి అయితే వెళ్ళాడు వాడు షూ తీసుకోవాలని. ఇక వాడిని ఎత్తుక్కుంటూ తిరుగుతూ చూస్తున్నా వాడు ఎక్కడ ఉన్నాడా అని. వాడైతే కనపడలేదు మొత్తం ఎతికినా కానీ. సరే చూద్దాంలే అని చెప్పి ఇంకా ముందుకు వెళ్తుంటే వాడే పిలిచాడు. పక్క షాప్లో కనపడ్డాడు. ఎన్పిటిఎల్ ఎగ్జామ్ అని చెప్పి ఇక ఈ మాల్ చుట్టూ తిరగటం అయితే సరిపోయింది నాకు. ఎగ్జామ్ అయితే సరిగ్గా రాసి ఉంటా, కానీ మాల్ చుట్టూ తిరగడం అయితే ఎక్కువైంది. ఈరోజు మొత్తం ఎలా తిరిగానో చూపిస్తా చూడండి. ఎన్పిటిఎల్ ఎగ్జామ్ అని వచ్చి విజయవాడ మొత్తం ఒక రౌండ్ అయితే వేసాను అనమాట. ఈడు ఎక్కడున్నాడా అంటే వెతుకుతూ ఉన్నా. వీడికి ఫోన్ చేసాం, ఫోన్ లిఫ్ట్ చేయలా. సర్లే అని చెప్పి మనమే చూద్దాంలే అని చెప్పి ఇక చూస్తూ ఉన్నా. ఏదో షూ షాప్లో ఉంటాడులే అని చెప్పి ఇక చూస్తే మెట్రో దానిలో ఉన్నాడు కూర్చుని చక్కగా. సర్లే అని చెప్పి ఇక దానిలోకి వాడి దగ్గరికి వెళ్దాంలే అని చెప్పి వెళ్ళటం. ఇక లోపలికి అయితే వెళ్ళాను. ఇక వాడు చూసి రమ్మన్నాడు. ఈలోపు చూస్తున్నాడు వాడు మేము వెళ్ళేసరికి. వాడిది అయిపోయింది అన్నాడులే అని చెప్పి ఇక మేమైతే బయలుదేరాం సెకండ్ ఫ్లోర్కి వెళ్దామని. ఫస్ట్ ఫ్లోర్ అయిపోయిందిలే అని చెప్పి. నేను రాలేనురా, నా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అంటున్నాడు. ఊరికే పైకి వెళ్ళొద్దా అని చెప్పి వాడిని కూడా తీసుకొచ్చేసాను. పైకి ఎందుకురా అన్నాడు. నేను డ్రెస్సెస్ చూసుకుంటా లేరా, షర్ట్స్ ప్యాంట్స్ రారా అని చెప్పి తీసుకొచ్చాను. ఇక పైకి అయితే వెళ్ళాను. మీకు కనిపించేదే సెకండ్ ఫ్లోరు. ఇది మొత్తం సెకండ్ ఫ్లోరు. ఈ సెకండ్ ఫ్లోర్లో నా కోసం డ్రెస్సెస్ చూద్దామంటూ మాల్కి వెళ్దామని చెప్పి చూస్తున్నాం. ఒకటి కూడా సరిగ్గా కనపడలా. ఇందాడ వెళ్ళాం
కానీ అవి నచ్చలేదని మళ్ళీ బయటకు వచ్చాం వేరే దానిలోకి వెళ్దామని. కానీ ఆ పక్కన రాసేది హేమంత్ గాడు. అది కూడా రావడం దీనిలోకి వెళ్దా అన్నాడు. సర్లే దానిలోకి వెళ్ళి చూసొద్దాంలే అని చెప్పి లోపలికి అయితే వెళ్ళామన్నమాట. లోపలికి వెళ్ళాక ఇంకా షాప్లో నాకైతే క్వాలిటీ నచ్చలేదు. ఇక సరేలే పైకి వెళ్ళి థర్డ్ ఫ్లోర్లో ఏముందో చూసొద్దాం థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఇక థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి ఈటింగ్ సెక్షన్ అనమాట. అంటే ఆల్ ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి అనమాట థర్డ్ ఫ్లోర్లో. ఇక ఫుడ్ ఏమన్నా తిందామేరా అంటే ఆకలేస్తుంది తిందాం అన్నాడు హేమంత్ గాడు. సరే అని చెప్పి నేను లోపలికి వెళ్ళి కనుక్కొస్తా అని చెప్పి వాడు వెళ్తా అన్నాడు. సరే వెళ్ళి ఆఫర్స్ ఏమైనా ఉంటే చూసిరారా అంటే ఇక వెళ్ళాడు. లోపలికి అయితే వెళ్తున్నా అని చెప్పాడు. నడుచుకుంటా వెళ్ళాడు లోపలికి. వాడికి ఏం సరిగ్గా కనపడలేదంట. ఏం బాగాలేదు, ఆఫర్స్ కూడా ఏం లేవు, మనం బయట తిందాం అన్నాడు. సరేలే అని చెప్పి కిందకు చూస్తున్నాడు మన హేమంత్ కూడా. చూడండి డీప్గా కింద ఒక అమ్మాయి ఉందంట. ఎవరో ఆ అమ్మాయిని అయితే అబ్జర్వ్ చేస్తున్నాడు. మీలో కూడా ఉండే ఉంటారు దూల ఫ్రెండ్స్ మనలాంటి వాళ్ళు. ఎన్పిటిఎల్ ఎగ్జామ్ అని చెప్పి నన్ను ఇలా ఈడే తిప్పుతున్నాడు. చూడండి వాడు అమ్మాయిని అయితే ఎలా కిందకి ఎలా అబ్జర్వ్ చేస్తున్నాడో. కాన్సన్ట్రేట్ చేయమన్న దాని మీద చేయడు, కానీ ఇలాంటి వాటిలో మాత్రం హేమంత్ గడు బాగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. సరే ఇంకేం చూస్తావు వెళ్ళిపోదాం పదరా అని చెప్తుంటే, లేదు అన్ని ఫ్లోర్స్ చూపించు అని, ఎక్కడ ఉన్నారు ఎత్తుక్కుంటా అంటున్నాడు. అది సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, కింద చూపించింది ఫస్ట్ ఫ్లోర్, ఇంకా పైన వచ్చేసి సినిమా సెక్షన్. ఇక తర్వాత ఇక సిఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇక డ్రెస్సెస్ నాకును మా బామ్మర్దికి తీసుకుందాం అని చెప్పి సిఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళాం. సరే లోపలికి వాడిదేమో బర్త్డే ఉంది నెక్స్ట్ మంత్, వాడిది కూడా డ్రెస్ తీసుకున్నాను. వాడికైతే 2 షర్ట్స్ అయితే తీసుకున్నాము సిఎంఆర్ షాపింగ్ మాల్లో. వాడు తీసుకున్నాడు, అదిగోండి వాడి చేతిలో ఉంది కవర్ వాడిది. ఇక అయిపోయిందిగా ఇక ఇంటికి వెళ్దామని చెప్పి ఇక బయటకు వచ్చాం. వాడేమో పీవీపీ మాల్ పక్కన ఉన్నారండి అన్నాడు. వాడు రాలేనన్నాడు. సర్లే ఉండు అని చెప్పి ఇక వాడి దగ్గరికి వచ్చి ఇక అందరం బైక్ ఎక్కి స్టార్ట్ అయ్యాము. ఇక ఇది మన పీవీపీ మాల్, విజయవాడ రోడ్డు. ఇదిగోండి పీవీపీ మాల్ ఇది. మేమేమో అటుపక్క సిఎంఆర్లోకి కూడా వెళ్ళి వచ్చేసాం. ఇక వాడిని ఎక్కించుకుని అయితే ఇక వాడిని దించేద్దామని చెప్పి వాడిని కంకిపాడులో దించేసాం. బాయ్ చెప్పరా అంటే బాయ్ చెప్తున్నాడు చూడండి. ఇక వాడిని నేను వెళ్ళిపోతా అన్నాడు. సరే వెళ్ళురా అని చెప్పేసి వాడిని దించేసాం. వాడికి ఒక బాయ్ అయితే చెప్పేసాం. వాడు గుడివాడ వెళ్ళిపోతా అన్నాడు. ఇక మేమైతే అక్కడి నుంచి మెల్లగా స్టార్ట్ అయ్యి ఉయ్యూరుకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక మేమైతే దారిలో వస్తున్నాం. ఇది ఉయ్యూరు అయితే వచ్చేసాం. ఉయ్యూరు వచ్చేలోపు వాన చిన్న చిన్న తుప్పర అయితే పడుతుంది. ఇక ఉయ్యూరు వచ్చేసాంలే అని చెప్పి మెల్లగా అయితే వచ్చేసాం. ఒక 20 minutesలో మేము రీచ్ అయిపోయాం. మేము మార్నింగ్ 8కి వెళితే ఈవినింగ్ 4కి అయితే ఉయ్యూరు రావడం జరిగింది. ఇక విజయవాడ మొత్తం ఒక రౌండ్ అయితే వేసి వచ్చాం అనమాట అలా చల్లగా. ఇక ఇంటికి వచ్చేసేసి కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం. ఇక ఫైనల్లీ మన ఇంటికి అయితే రావడం జరిగింది. ఇదే మన ఉయ్యూరు రోడ్డు, మన హైవే నుంచి లోపలికి కూడా వచ్చేసాం. ఇది ఇవాళ మన ఎన్పిటిఎల్ ఎగ్జామ్ అని చెప్పి విజయవాడ మొత్తం ఒక రౌండ్ అయితే వేసి వచ్చాం. మీలో ఎంతమంది ఎన్పిటిఎల్ ఎగ్జామ్ రాశారు, ఇలా ఎన్పిటిఎల్ ఎగ్జామ్ రాసి మొత్తం తిరుగుతారో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్. నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఎక్కువ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. బాయ్.